బొగ్గుగని కార్మికులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కొప్పుల ఈశ్వర్ అధ్యక్ష ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధంగా జరిగిందన్నారు. రాజకీయ కారణాలతో కొప్పులను ఎన్నుకున్నారన్నారు. 2015లో 11 ఏరియాల నుంచి వచ్చి 1000 మంది సభ్యులు టీబీజీకేఎస్ జనరల్ బాడీ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా తనని ఎన్నుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్మికుల కోసం నేను పోరాటం చేస్తుంటే కొంతమంది తన మీద కుట్రలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. కార్మికుల ఐక్యత దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. 10 ఏళ్లలో కార్మికుల కోసం ఎన్నో సేవలు అందించారని, పార్టీ వ్యతిరేక చర్యలను ప్రశ్నించడంతో తనపై కుట్రలు చేస్తున్నారని, అధ్యక్షురాలిగా ఉన్నా లేకున్నా కార్మికుల కోసం పోరాటం చేస్తానంటూ కవిత ఒక లేఖను విడుదల చేశారు. మనందరికీ తెలిసిన విషయమే కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకోవడం. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను పక్కన పెట్టి కొప్పుల ఈశ్వర్ను నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో జాగృతి నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. కవిత ఈ అంశానికి సంబంధించి స్పందించారు. తానని ఎప్పుడు ఎన్నుకున్నారు, ఏ విధంగా ఎన్నుకున్నారు అనే దగ్గర నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఎంతమందికి అండగా ఉన్నాను అనే విషయాలని గుర్తు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయని, తనకొచ్చిన నష్టం ఏమీ లేదని, తద్వారా కార్మికులే ఐక్యతను కోల్పోయి నష్టపోయే ప్రమాదం ఉంది అనే విషయాన్ని కవిత గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.